బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. శంషాబాద్ విమాన ఆశ్రయంలో ఒక ఆశ్చర్యమైన విషయం బయటకు వస్తూ ఉంది. ఇద్దరు మహిళలు పామును పట్టుకొని మరి ఏదైతే బ్యాంకాక్ నుండి హైదరాబాద్కు వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఆ మహిళలు మరి ఎందుకు తీసుకొని వస్తారు? విషపూరితమైన పామును మరి ఇండియాకైతే తీసుకొచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉంది. మరి ఎయిర్పోర్ట్లో మరి అధికారులు గుర్తించి మరి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు అని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే అధికారులు అయితే వాళ్ళిద్దరిని ప్రశ్నించిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. దీంతో చాలా విషపూరితమైన పాము అంట. అసలు నిజంగా చాలా విషపూరితమైన పామును మరి ఎందుకు వీళ్ళకు ఇండియాకి తీసుకొని వస్తూ ఉన్నారు, మరి హైదరాబాద్కి ఎందుకు తీసుకొచ్చారు బ్యాంకాక్ నుండి అని కూడా వాళ్ళ ఇద్దరిని మహిళని ప్రశ్నించి కస్టమ్ అధికారులు అయితే ఆ పామును అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ఆ మహిళలు మనకి ఎంత విడ్డూరంగా ఉందనంటే, మనం ఒక పిల్లినో లేకుంటే పెంచుకున్న కుక్కనో వీటిలో ఎటన్నా వెళ్తే తీసుకొని పోతాం, కానీ విదేశీల నుండి మేము తీసుకొచ్చే బ్యాంకాక్ నుండి అంటే ఇంకా మనం వేరే మనం సపరేట్గా అంటే మనం పెంచుకునే పెంపుడు జంతువులు ఏమైనా ఉంటే తీసుకొని వస్తాం. కానీ మేము విచిత్రంగా విషపూరితమైన అంటే చాలా విషపూరితమైన పామును ఏదైతే తను తీసుకురావడం అయితే జరిగింది. అక్కడ విమానాశ్రమం శంషాబాద్ విమానాశ్రమంలో పోలీసులు గమనించారు. అసలు ఏంటి అని చూసేసరికి వాళ్ళే అవక్కయ్యే విషయం బయటకు వచ్చింది. విషపూరితమైన పామును మరి ఆమె బ్యాంకాక్ నుండి ఇండియాకి తీసుకొస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు, విచారణ చేపడతా ఉన్నారు. మరి ఎందుకోసమో మరి తీసుకురావాల్సిన పరిస్థితి ఏందని కూడా ఆరాధిస్తున్న కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. అసలు విషపూరితమైన పాములను మరి ఇప్పుడే తెచ్చారా, లేకుంటే గతంలో కూడా మరేమైనా తీసుకొని వచ్చారని కూడా పోలీసు వాళ్ళైతే ప్రశ్నిస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. బ్యాంకాక్ నుండి వాళ్ళు ఎందుకు మరి హైదరాబాద్కి ఆ పామును తీసుకొని వచ్చారు అనే నేపథ్యంలో కోణంలో అయితే వాళ్ళైతే అడుగుతూ ఉన్నారు. చాలా విషపూరితమైన పాము. మనం మామూలుగా పాముల విషంతోనూ కూడా కొన్ని సంబంధించిన ఆయుర్వేద లేకుంటే ఔషధాలకు సంబంధించిన ట్యాబ్లెట్లు కూడా కొన్ని తయారవుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలో తీసుకొని వస్తూ ఉన్నారా, లేకుంటే ఏదైనా కక్షపూరితంగా ఎవరిపైన విషయాన్ని చిమ్మించడానికి చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నారు. ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఉంది పరిస్థితి, అసలు ఏం జరిగిందనే విషయాలు అక్కడనే స్థానికంగా మన రిపోర్టర్ ఆదిత్య గారు అయితే ఉన్నారు. ఒకసారి తెలిసి మాట్లాడదాం. హలో ఆదిత్య, అసలు ఏమైంది శంషాబాద్లో? అసలు ఆ మహిళలు ఎవరు, ఎక్కడి నుండి వస్తా ఉన్నారు, ఏమన్నా నేపథ్యం ఏమైనా తెలుస్తా ఉందా? అంటే ఇద్దరు మహిళల్ని ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు పాముల్ని తరలిస్తున్నారు అని చెప్పేసి దొరికిపోయారు అక్కడ. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు మహిళలు వాళ్ళ దగ్గర పాములు ఉన్నట్టు అక్కడ ఉన్న కస్టమ్ ఆఫీసర్స్ గుర్తుపట్టడంతో ఎయిర్పోర్ట్ లో వాళ్ళని చెక్ చేసేసి ఏంటి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేసినట్టు వాళ్ళు చేసేస్తారు. ఆ తర్వాత పాముల్ని వాళ్ళే స్వాధీనం చేసుకుని వీళ్ళనైతే అదుపులోకి అయితే తీసుకున్నారు. అవి విషపూరితమైన పాములని కూడా వాళ్ళు గుర్తించేశారు. సో కస్టమ్ ఆఫీసర్ అవి కూడా తెలియజేశారు, విషపూరితమైన పాములు అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి చెప్పడం చూస్తాం. సో ఇప్పుడు ఇద్దరు మహిళల్ని కూడా అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇంకోటి ఆదిత్య, వాళ్ళు ఇంత ముందు ఎప్పుడన్నా ఇలాంటి పాములని ఇక్కడికి మళ్ళీ హైదరాబాద్ తీసుకొని వచ్చారా, లేకుంటే ఇదే ఫస్ట్ టైమా, లేకుంటే దేనికోసం తీసుకొచ్చారని ఏమైనా చెప్తున్నారా? అది ఎంక్వైరీలో తేలుద్ది. ఇప్పటి వరకు అయితే ఆ మహిళల గురించి పెద్దగా డీటెయిల్స్ ఏం రాలేదు. ప్రజెంట్ ఈ 2 పాములను అయితే పట్టుకొచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే ఇంతకు ముందు ఎప్పుడైనా తీసుకొచ్చారు, ఇప్పుడే ఫస్ట్ టైం, ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వీటి ద్వారా మీకేంటి లాభం అన్న ఈ ధోరణిలో అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇవాళ ఈవినింగ్ వరకు ఏమైనా తెలియచ్చేమో ఇంకా అప్డేట్స్. సో ఇప్పటి వరకు అయితే ఇంతే తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ. ఇది అక్కడ జరిగినది. ఏదైతే బ్యాంకాక్లో విషపూరితమైన పాములను సరఫరా చేస్తూ ఉన్నట్టుగా ఇద్దరు మహిళలను అయితే గుర్తించడం అయితే జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పోలీసు వాళ్ళు అయితే అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆ పామును కూడా కస్టమ్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇంకోటి, ఆ పాము అరుదైన రకం పాము అని కూడా అటుగా కస్టమ్ ఆఫీసర్లు అయితే చెప్తా ఉన్నారు. అరుదైన పాము ఇది మన ఇండియాలో కూడా అసలు ఉండదు. బ్యాంకాక్ నుండి వాళ్ళు తరలిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. పాములని అసలు ఎందుకు తీసుకొస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఇద్దరు మహిళలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఇంకా పూర్తిగా ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇంకా ఈ సాయంత్రం కల్లా మనకైతే పూర్తి సమాచారం అయితే అందుతూ ఉంది. మరి ఎటువంటి ఎందుకోసం అనేది అయితే మనమైతే ముందు అయితే చూద్దాం.